కదండి. ఏంటంటే ఈరోజు 3G వచ్చారు కదా! అమరావతి చాలా బాగా మాట్లాడారు కదా! చాలా బాగా మాట్లాడారు. చాలా భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి. హ్మ్. అసలు అన్నీ సపోర్ట్‌గా అభివృద్ధి చెందిన దేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని. ఎకానమీ ఫ్యూచర్‌లో బాగా పెరుగుతుందని. ఆ! వందే మాతర ఎక్స్‌ప్రెస్, అమృత ఎక్స్‌ప్రెస్ అంట కొత్తగా. మళ్ళీ రైల్వే బడ్జెట్ ఎక్కువ పెరిగిందని, వికసిత్ భారత్ అని అసలు ఎన్ని చెప్పారు కదా! చాలా భరోసా ఇచ్చారు. పాక్ భారత్ యుద్ధం చేసుకున్నప్పుడే అసలు ఏమాత్రం కూడా ఆయన అసలు వాళ్ళ గురించి కూడా పెద్దగా ఏం చెప్పలేదు ఆయన. చూసావా? యుద్ధాల గురించో లేకపోతే మన వ్యూహాల గురించి చెప్పకూడదు కదా. అసలు ఆయన చెప్పాడు చూడండి, మతం మతం అంటారు, ఆయన మతం గురించి అన్నాడా? లేదు కదా. ఆయన హిందూ మతం అంటారు, అది ఇది అంటారు కదా. ఆయన ఏమి ఇలా ఏమన్నా అంతా అమరావతి గురించే చెప్పాడు చక్కగా. అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందింది, చంద్రబాబు బాగా చేస్తారు, టెక్నాలజీ చంద్రబాబు వల్ల తను తెలుసుకున్నట్లు బాగా మాట్లాడారు. పవన్జీ ఉన్నారు. పవన్జీ ఏం చెప్పారు? పవన్జీ? అమరావతి రైతుల గురించి చెప్పారు పవన్జీ. అమరావతి రైతులు పోలీసుల చేత కొట్టించుకున్నారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళ త్యాగాల ఫలితంగా చంద్రబాబు సార్ని గెలిపించుకున్నారు. వాళ్ళ కళ నెరవేరబోతుంది. ఏం చెప్పారు అన్నమాట. నిజంగా కొన్ని పనులు చేస్తే 5 సంవత్సరాలు చాలా. ఇప్పుడు మా అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి జాబ్ చేయాల్సింది అమరావతిలోనే చేయొచ్చు. నిజంగా మోడీజీ చెప్పినవన్నీ అభివృద్ధి చెప్పిన విధంగా అమరావతి అభివృద్ధి చెందితే ఫ్యూచర్లో పిల్లలందరూ ఇక్కడే జాబులు చేసుకోవచ్చు, ఐటీ జాబులు. అంత బాగా చెప్పారన్నమాట. అట్లా అభివృద్ధి చెందింది అమరావతి అని. ఎవరు చేయాలి? మనమే చేయాలి, మనమే చేయాలి పవన్జీ అని చెప్పారన్నమాట. పవన్ సార్కి, చంద్రబాబు సార్కి మనమే చేయాలి అని. మనమే చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చెప్పింది చేయాలి ప్రజలకి. మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పింది హామీలు ఇచ్చినవి చెప్తే అప్పుడు గుర్తు పెట్టుకుంటారు మనుషులు. ప్రజలకు హామీలు ఇచ్చినవి నెరవేర్చకపోతే పదే పదే అదే అంటారు. వాళ్ళు అంత చెప్పారు ఓడినప్పుడు మేనిఫెస్టోలో, అది చేయలేదు అని. అప్పుడు మేము ఇది మీకు చేస్తామని అధికారంలోకి వచ్చారు కదా, అది చేయకపోతే అడుగుతారు కదా ప్రజలు. అట్లా అడుగుతారు. కాబట్టి ఏం చెప్పారో అవన్నీ చేయాలి. అప్పుడు నరేంద్ర మోడీకి ఇంకో 10 సంవత్సరాలు కూటమి ఉంటే నరేంద్ర మోడీజీ చెప్పినవన్నీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అభివృద్ధి చెందితే అస్సలు పిల్లలు ఇప్పుడు చదువుకునే జనరేషన్కి అసలు ఏం ఇబ్బంది ఉండదన్నమాట. చక్కగా జాబులు చేసుకుంటారు అదనమాట. కాబట్టి అది అలా అభివృద్ధి చెందాలి ఇంకో 10 సంవత్సరాలు అంటే అది చంద్రబాబు సారు చేతిలో ఉంది. చంద్రబాబు సార్ కనుక చెప్పినవన్నీ ప్రజలకి చేయగలిగితే, మా ఖజానా డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అనకుండా చేయగలిగితే ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు అవకాశం. కొంతన్నా అభివృద్ధి చెందుద్ది కదా అదనమాట.